ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చిత్రంలో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయటం, వెనుకబడిన ప్రాంతాలకు వేగవంతమైన అభివృద్ధిని తీసుకెళ్లటం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 28కి పెంచింది. కొత్తగా 2 జిల్లాలను ఏర్పాటు చేసి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఈ మార్పులను ప్రతిబింబించేలా ప్రభుత్వం అధీనంలోని పలు అధికారిక పోర్టల్లో కూడా 28 జిల్లాల జాబితా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మార్కాపురం, పోలవరం అనే 2 కొత్త జిల్లాలు అధికారిక పరిపాలనా వ్యవస్థలో చేరినట్లు ప్రభుత్వం డిజిటల్ రికార్డులు కూడా చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నాయి. ఈ పరిణామంలో అత్యంత ప్రాధాన్యతమైన అంశం ఏంటంటే, రాష్ట్ర రాజధాని అంశంపై చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి అనిశ్చితికి ప్రభుత్వం పరిపాలనా పత్రాల్లో మరింత స్పష్టత ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి చెందినటువంటి పలు అధికారిక వేదికల్లో, అలాగే రాజధాని అభివృద్ధి సంస్థల వెబ్సైట్లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగిస్తూ చూపిస్తా ఉన్నారు. రాజధాని అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, మౌలిక సదుపాయాల రూపకల్పన ఇవన్నీ అమరావతి కేంద్రంగా కొనసాగుతున్నాయని అధికారిక వెబ్ పేజీలు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త జిల్లాల రూపకల్పనపై మనం చూస్తే, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను విడదీసి మార్కాపురం కేంద్రంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసినట్లు అధికారిక జిల్లా వెబ్సైట్ మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఈ జిల్లా ఇప్పటికే పరిపాలనా యంత్రాంగంతో అక్కడ పనిచేస్తూ ఉందని, జిల్లా కలెక్టరు, రెవెన్యూ విభాగాలు, మండల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయని అక్కడే అధికారిక సమాచారం మనకు చెప్తా ఉంది. అంటే ఇది కేవలం ప్రతిపాదన దశలో కాకుండా పరిపాలన అమల్లోకి వచ్చిన నిర్మాణాత్మక మార్పు అని మనకు అర్థమవుతోంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన దృష్టి సారిస్తూ పోలవరం కేంద్రంగా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ డేటాబేస్లో స్పష్టంగా నమోదైతే చేయటం జరిగింది. ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, గిరిజన ఏజెన్సీ నదీ పరివాహక వెనుకబడిన ప్రాంతాలకు పాలన అనేది సౌకర్యవంతంగా అందించడం మాత్రమే కాదు, జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం పనుల పర్యవేక్షణ, సమన్వయం, భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల అభివృద్ధిని ఒకే పరిపాలన పరిధిలోకి తేవటం అనే కోణం కూడా ఇక్కడ ఉన్నట్లు మనం అధికారులు అయితే మనకు చెప్తా ఉన్నారు. ఈ పునర్విభజన వల్ల సాధారణ ప్రజలకు ఏం ప్రయోజనం? ఇదే ఇప్పుడు ప్రజల్లో ప్రధానమైనటువంటి చర్చ. జిల్లా కేంద్రం దూరంగా ఉండటం వల్ల చాలా ప్రాంతాల ప్రజలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, పోలీసు, విపత్తు నిర్వహణ ఇలాంటివన్నీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం గంటల తరబడి కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఏవైతే ఈ సేవలు ఉన్నాయో ఇప్పుడు భౌగోళికంగా ప్రజలకు మరింత చేరువయ్యాయని మనం చెప్పుకోవచ్చు. పరిపాలన దగ్గర అయితే ఫైలు కదలిక వేగవంతంగా ఉంటుంది. జిల్లా స్థాయి కార్యాలయాలు కూడా పెరుగుతాయి. స్థానిక అవసరాల మీద ప్రభుత్వం వేగంగా స్పందించి త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా మార్కాపురం వంటి ప్రాంతాల విషయానికి వస్తే, ఇది చాలా కాలంగా ప్రత్యేక పరిపాలన గుర్తింపు కోరుతున్నటువంటి ప్రాంతం. పల్నాడు, ప్రకాశం సరిహద్దు మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవటంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నట్లు అనేక పర్యాయాలు ప్రస్తావనకు రావటం జరిగింది. అలాంటి ప్రాంతానికి ఒక జిల్లా హోదా రావటం వల్ల రెవెన్యూ, వ్యవసాయం, నీటిపారుదల, అటవీ, గిరిజనాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా కేంద్రీకృత ప్రణాళికలు అమలు చేయడంలో సులభతరంగా మారుతుందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలవరం పరిసర ప్రాంతాలకు కూడా ప్రత్యేక పరిపాలన గుర్తింపు రావటం వల్ల ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలు, పునరావాస కాలనీలు, ఏజెన్సీ మండలాల అభివృద్ధికి మరింత సమన్వయం సాధ్యమవుతుందని కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రను కనుక మనం పరిశీలిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ తొలుత ఉన్నటువంటి 13 జిల్లాలతో ముందుకు వెళతా ఉంది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022లో జిల్లా పునర్విభజన చేపట్టి ఆ జిల్లాల సంఖ్యను 26కు పెంచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో 2 జిల్లాలను చేర్చడంతో ఈ జిల్లాల సంఖ్య 28కి చేరింది. అంటే కేవలం సంఖ్య పెరగటం కాదు, పరిపాలన సౌలభ్యం కూడా
ఈ పెద్ద జిల్లాలు ఎక్కువ దూరం నుంచి పరిపాలన నుంచి చిన్న జిల్లాలుగా మారటం, పరిపాలన చేరుకోవటం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా మనం సంకేతమని ఈ జిల్లాల పెంపును బట్టి మనం చూడాలి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం, అమరావతి పేరు అధికారిక వ్యవస్థలో మరింత స్పష్టంగా నిలబడటం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం రాజకీయంగా, న్యాయపరంగా, పరిపాలనా పరంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన పలు అధికారిక వేదికల్లో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యకలాపాలు తిరిగి ఊపందుకోబోతుండటం, భవిష్యత్తులో అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులు, పరిపాలనా కేంద్రీకరణకు ఇది పునాది వేయవచ్చు అనే అభిప్రాయం చాలా స్పష్టంగా బలంగా వ్యక్తమవుతోంది. అంటే ఒకవైపు జిల్లాల పునర్విభజన ద్వారా రాష్ట్రంలోని ప్రాంతీయ సమతౌల్యతను బలోపేతం చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంటే, మరోవైపు అమరావతిని రాజధానిగా పరిపాలనా పటంలో నిలబెట్టడం ద్వారా భవిష్యత్తు పాలనా దిశను కూడా స్పష్టంగా మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉందనేది అర్థమవుతోంది. ఇది కేవలం ఒక మ్యాప్లో మార్పులు చేర్పులు చేయటం మాత్రమే కాదు, రాష్ట్ర భౌగోళిక, రాజకీయ, పరిపాలనకు సంబంధించినటువంటి భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైనటువంటి సంకేతంగా ఈ 28 జిల్లాలకు సంబంధించినటువంటి మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అందరి దృష్టి రెండు విషయాల మీద ఉంది. ఒకటి, ఈ కొత్త జిల్లాల్లో పరిపాలనా యంత్రాంగం ఎంత వేగంగా పూర్తి స్థాయిలో స్థిరపడుతుంది. రెండోది, అమరావతి రాజధాని అభివృద్ధి పనులు ఎంత వేగంగా ముందుకు వెళ్తాయి. జిల్లాల పెంపు నిర్ణయం ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించాలంటే అక్కడ మొత్తం శాఖల వారీగా అన్ని కొత్త కలెక్టరేట్ కార్యాలయాలు కావచ్చు, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది నియామకాలు కావచ్చు, మౌలిక వసతుల ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడ నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అమరావతి విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలనాపరమైనటువంటి సంకేతం అభివృద్ధి రూపంలో ఎక్కడ ఏ విధంగా అమరావతి రూపురేఖలు మారిపోబోతా ఉన్నాయనేది కూడా ప్రజల్లో బాగా ఆసక్తి నెలకొన్నటువంటి అంశం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త పరిపాలన దిశలోకి అడుగు పెట్టబోతా ఉంది. 28 జిల్లాలతోటి రాష్ట్ర పరిపాలనా పటం పూర్తి స్థాయిలో మారిపోయింది. మార్కాపురం, పోలవరం వంటి ప్రాంతాలకు ఒక కొత్త గుర్తింపు వస్తూ ఉంది. అమరావతి రాజధాని భావనకు అధికారిక బలం కూడా కనిపిస్తూ ఉంది. ప్రజలకు పాలన చేరుకోవటం, ప్రాంతాల మధ్య సమతుల్యమైనటువంటి అభివృద్ధి, రాజధానికి సంబంధించి ఒక స్పష్టత, ఈ మొత్తం లక్ష్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త దిశలో ప్రయాణం సాగించేందుకు ఎంతగానో దోహదపడే అవకాశం ఉందని కూడా అటు రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.